చూసుకోవచ్చు కుత్బుల్లాపూర్ సర్కిల్లో చూసినట్లయితే అక్రమ నిర్మాణాలు హల్చల్ చేస్తున్న విధానం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చింతల్ సర్వే నంబర్ 226 ఇంటి నెంబర్ వచ్చేసి 6-179/1/2. ఈ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మనము చూసినట్లయితే 2 బిల్డింగ్ల పర్మిషన్లు స్టీల్ +2 రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని వీళ్ళు నిర్మిస్తున్నది ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్ ఒకే బిల్డింగ్గా నిర్మిస్తున్నారు. స్టీల్ +2 తీసుకొని ఒకటే బిల్డింగ్గా 4 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అయితే కోర్టు స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. వీళ్ళు స్టే ఆర్డర్ ఏమని తీసుకొచ్చారు, ఉన్న పరిమితులు బిల్డింగ్లు ఇదివరకు 2024లో 2 సార్లు కూల్చివేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూల్చివేసినప్పటికీ వీళ్ళు స్టే ఆర్డర్ ఏం తీసుకొచ్చారంటే ఈ బిల్డింగ్ను ఎట్టి పరిస్థితుల్లో కూల్చడానికి వీలు లేదు అనే మాత్రమే స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. అలాంటిది పరదా వెనకాల ఇంతకుముందు ఇప్పుడు మనం చూసుకోవచ్చు స్పష్టంగా కనిపిస్తుంది. పరదా వెనకాల ఇక్కడ దీన్ని బిల్డింగ్ మళ్ళీ నిర్మాణం ఆర్ఎన్సి హాస్పిటల్ పేరుతో నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ బిల్డింగ్ కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ దీనికి పర్మిషన్లు ఉండాలి. హాస్పిటల్ పెట్టాలంటే కనీసం ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఎంత ఉండాలి, 5 kV ఎలక్ట్రిసిటీ ఉండాలి. దీనికి మరి అలాగే ఫైర్ సేఫ్టీ కూడా ఉండాలి. ఎలాంటి ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా 5 kV పవర్ లేకుండా మరి ఎలా నిర్మించనున్నారు? మరి దీనికి అధికారులు పవర్ కానీ ఇవ్వడం కానీ దీనికి ముఖ్యంగా చూసుకోవాలంటే ఫైర్ సేఫ్టీ ఇవ్వనున్నారా? మరి ఫైర్ సేఫ్టీ లేకుండా హాస్పిటల్ ఎలా నిర్మిస్తున్నారు? ఇలాంటి మరి కోర్టు స్టే ఆర్డర్ ధిక్కరించినట్ట, మరి దీనికి అధికారులు మనం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వివరిస్తున్నారు? ముఖ్యంగా చూసినట్లయితే బిల్డింగ్ హాస్పిటల్ నిర్మించాలి అంటే సెట్ బ్యాక్లు కూడా ఉండాలి. సెట్ బ్యాక్లు ఇక్కడ చూసుకోవచ్చు మన విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి సెట్ బ్యాక్లు కూడా లేవు. మరి ఇలాంటి బిల్డింగ్ లేవు, ఫైర్ సేఫ్టీ ఇవ్వనున్నారా? మరి ఎలక్ట్రిసిటీ బిల్లు 5 kV ఇవ్వనున్నారా? మరి అధికారులు లీగల్గా ఇస్తున్నారా లేకపోతే ఇల్లీగల్గా ఇస్తున్నారా? దీని వెనకాల మరి రాజకీయ అండదండలు గట్టిగా ఉన్నాయని అనుకోవచ్చా? దీన్ని వేచి చూడాల్సిందే.